ఫ్రెండ్స్ మనకి ఇదైతే ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ అనమాట, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించి 600 జిఏటి అండ్ టిఏటి కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈరోజు స్టార్ట్ అవుతుందన్నమాట. 18 జనవరి 2024 స్టార్ట్ అయింది. ఇంకా 31 జనవరి 2024 ఇది లాస్ట్ డేట్. దీనికి హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అయితే వీళ్ళకి పంపించాలన్నమాట. దానికి వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 6th ఫిబ్రవరి 2024 అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. టోటల్గా 600 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ ఏం లేదనమాట. ఇక్కడ మన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఏదైతే ఉందో దానికి వచ్చేసరికి మనకి 1 year పాటు అప్రెంటిస్ అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది చెన్నైలో. దానికి సంబంధించి పర్ మంత్ నెలకి 15,000 రూపీస్ అయితే గ్రాడ్యుయేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారనమాట. మెకానికల్ ఇంజనీరింగ్లో 75 స్లాట్స్ ఉన్నాయి. ఇవన్నీ జాబ్స్ కాదనమాట, అంటే మన అప్రెంటిస్ ట్రైనింగ్ కాబట్టి వీటిని స్లాట్స్ అని అంటారు, లేదంటే సీట్స్ అని అంటారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఒక 78 ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్లో 27 ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 15, కెమికల్లో 9, అలాగే మైనింగ్లో 44, అలాగే కంప్యూటర్ సైన్స్లో 47, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 5, అలాగే ఫార్మసీలో కూడా ఒక 14 దాకా ఉన్నాయి. టోటల్గా 314 ఫర్ గ్రాడ్యుయేట్స్ అనమాట. అలాగే డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ టెక్నీషియన్ అప్రెంటిస్ కోసం ఒక 1 year పాటు అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్. వీళ్ళకి 12,500 రూపీస్ నెలకి స్టైఫెండ్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారనమాట. స్ట్రీమ్స్ మెకానికల్లో ఒక 95 ఉన్నాయి, ఎలక్ట్రికల్లో 94, సివిల్లో 49, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్లో 9, అలాగే మైనింగ్లో 25, అలాగే కంప్యూటర్ సైన్స్లో 38, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఒక 8 అనమాట. టోటల్గా 318 ఫర్ డిప్లొమా హోల్డర్స్ అనమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారనమాట. మీకు ఫుల్ టైమ్ కోర్స్ అయితే అయి ఉండాలన్నమాట ఇది. ఇంకా కూడా బీ ఫార్మసీ వాళ్ళు అయితే కనుక ఈ బ్యాచులర్స్ ఆఫ్ ఫార్మసీ అయితే చేసి ఉండాలి. ఇంజనీరింగ్ వాళ్ళు అయితే కనుక బీఈ బీటెక్ ఫుల్ టైం కోర్స్ అయితే చేసి ఉండాలి. అయితే మనకి 2019, 20, 21, 22, 23 పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, అలాగే పాండిచ్చేరి, లక్షద్వీప్ అనమాట, వీళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువ ఉండే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఎవరైనా ఫ్రెషర్స్ అంటే గతంలో అప్రెంటిస్ ట్రైనింగ్ చేయకుండా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ ఇయర్స్లో పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ వాళ్ళకైతే కనుక ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మీకు ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ని అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. మంచి స్టైఫెండ్తో పాటు మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత మనకి ఈ ఎన్ఎల్సీనే కాకుండా అదర్ ఏవైతే ఉన్నాయో కోల్ మైన్స్ కానీ సింగరేణి లాంటి వాటిల్లో ఎప్పుడన్నా జాబ్స్ పడినప్పుడు మీకు ప్రయారిటీ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ అంటే మనకి రాత పరీక్ష ఏం లేదనమాట. అలాగే ఫీజు కూడా ఏం లేదు. మన అప్రెంటిస్ కాబట్టి ఫీజు ఏమి మన దగ్గర కలెక్ట్ అయితే చేయరనమాట. సో మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మనకి 2 స్టేజెస్లో అనమాట. మొదటి స్టేజ్లో మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేయాలి. ప్రింట్అవుట్ తీసి ఈ యొక్క అడ్రస్కి మనం 6th ఫిబ్రవరి 2024 లోపు మనం చేరేలాగా అయితే పంపించాలన్నమాట. వీళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో రాంగ్ అయితే ఇచ్చారు. 6th ఫిబ్రవరి 2023 అన్నారు. యాక్చువల్గా ఇది 2024 అనమాట. ఎందుకంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ క్లోజెస్ బై 31st జనవరి 2024 అనమాట. సో ఇక్కడ డేట్స్ అయితే మనకి ప్రాపర్గా ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్స్ 6th ఫిబ్రవరి 2024. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో రాంగ్ ఇచ్చారు. సో మనం మొదట ఏం చేయాలంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ మనం ఫిల్అవుట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఫిల్అవుట్ చేసుకోవాలి. మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. మన గూగుల్ క్రోమ్ కానీ మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ ఇది ఇక్కడ ఉపయోగించుకోవాలన్నమాట. ఇక్కడ మీరు గ్రాడ్యుయేటా లేకపోతే డిప్లొమా హోల్డర్ అయితే కింద తీసుకోవాలి, గ్రాడ్యుయేట్స్ అయితే పైది అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ
ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫుల్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట, మీకు 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే జెండర్ మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీనికి ఏజ్ లిమిట్ అయితే ఏం లేదనమాట. సో ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈ యొక్క క్యాలెండర్ నుంచి మనం డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ కమ్యూనిటీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీనా ఎస్సీ ఎస్టీనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే కనుక ఇక్కడ నో అయితే పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే నో అనమాట, లేకపోతే ఎస్. అలాగే డిసిప్లిన్, మీరు ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఈ గ్రాడ్యుయేషన్ చేశారనేది ఇక్కడ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఫార్మసిస్ట్, కెమికల్, మైనింగ్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అది ఎప్పుడైతే మీరు పాస్ అయ్యారు, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. సో ఇక్కడ మనకి ఓన్లీ 5 years వీళ్ళు మాత్రమే పాస్వర్డ్స్ ఎలిజిబుల్ అనమాట. 2023, 22, 21, 2019 వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ లేదంటే డిప్లొమా అనమాట. ఇంకా నేమ్ ఆఫ్ ద కాలేజీ అంటే యూనివర్సిటీ కానీ లేదంటే కాలేజీ నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు, ఎక్కడైతే మీరు డిగ్రీ లేదంటే డిప్లొమా చేశారు. ఇక్కడ పర్సంటేజ్ అయితే ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దీని మీద బేస్ చేసుకొని మీకు సెలక్షన్ అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కాల్ చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్ నేము, లొకాలిటీ, విలేజ్, తాలూకా, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ ఈ విధంగా అన్నీ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క 10 digit మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి అనమాట, వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఈస్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మనం ఇక్కడ ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అని ఉంది, దీని మీద మనం క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మనం ఈ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి ద జనరల్ మేనేజర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ నెవేలి 607803 అనమాట. ఈ అడ్రస్కి మనం 6th February 2024 by 5 PM చేరేలాగా అయితే పంపించాలి. దాంతోపాటు మనం సెల్ఫ్ అటెస్టెడ్ అంటే జిరాక్స్ కాపీస్ మీద మీరు సైన్ చేసి పైన సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాయాలన్నమాట. అలా రాసినటువంటి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట, టీసీ, అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే వాళ్ళు, అలాగే ఇక్కడ డిగ్రీను, అలాగే ఈ డిప్లొమా సర్టిఫికేట్, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కానీ దానికి సంబంధించినటువంటి మార్క్ షీట్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళవి, అలాగే ఫార్మేట్ షోయింగ్ మెథడ్స్ ఆఫ్ అరైవింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఇదేంటంటే మనకి 7th point కోసం మనకి ఇక్కడ సెపరేట్ ఇవైతే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి స్పెసిమెన్ ఫార్మేట్ ఫర్ అరైవింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ జీఏటీ వాళ్ళకి ఒకటి, అలాగే టీఏటీ అంటే కిందదేమో డిప్లొమా వాళ్ళు పంపించాలి, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడాను, పైది ఈ 2 అనేది మనం పంపించాలన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. కొంతమందికి ఇయర్ వైజ్ ఉంటుంది డిగ్రీ అనేది, వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఆ విధంగా ఇక్కడ అన్ని పర్సంటేజ్లు వేసుకొని ఆ యొక్క టోటల్ పర్సంటేజ్ by 3 వేస్తే మనకి యావరేజ్ పర్సంటేజ్ వస్తుంది. సో అది మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైతే అక్కడ మీరు కన్సాలిడేటెడ్ అగ్రిగేట్ ఎంటర్ చేశారో అది దీనికి మ్యాచ్ అయితే అవ్వాలన్నమాట. ఇదైతే ఇయర్ వైజ్ వాళ్ళకి అనమాట, 2nd year, 3rd year, 4th year, అలాగే ఇక సెమిస్టర్ వైజ్ అయితే కనుక 3rd, 4th, 5, 6, 7 and 8 సెమిస్టర్స్లో మీకు టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఎంత, ఇక్కడ ఒక పర్సంటేజ్ వస్తుంది. ఇవన్నీ కూడితే యాడ్ చేసుకుంటూ అది ఇక్కడ వేయాలి, by 6 వేస్తే ఇక్కడ అగ్రిగేట్ వస్తుంది అనమాట. ఆ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ CGPA ఉన్న వాళ్ళకైతే కనుక ఇక్కడ మీకు ఎంత CGPA వచ్చింది ఇంటూ 10 ఇచ్చారు, ఇక్కడ అది వేసేసి మనకి డైరెక్ట్గా పర్సంటేజ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా డైరెక్ట్గా పర్సంటేజ్ మార్క్స్ కనుక మీకు వాళ్ళు ఇచ్చి ఉంటే కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా ఫస్ట్ దాంట్లో ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు కాబట్టి మీకు ఏది అప్లికబుల్ అయితే ఆ విధంగా మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని జాగ్రత్తగా అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. దాని ఆధారంగా అయితే మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కాల్ చేయటం జరుగుతుంది. ఇది కూడా మనం అప్లికేషన్ ఫామ్తో పాటు అయితే మనం పంపించాడు అనమాట. ఇది 7th point ఇక్కడ ఇచ్చారు. సో ఇవన్నీ మనం సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఈ అడ్రస్కి 6th February లోపు అయితే పంపించాలన్నమాట. ఎవరన్నా ఫ్రెషర్స్ ఉంటే కనుక అప్రెంటిస్ కోసం వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు.